ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడంట. కానీ ఈ ఒక్క రకంను మాత్రం క్షమిస్తానికి లేదంట. క్షమిస్తానికి లేదు. క్షమించాడు, క్షమించలేడు అని కాదు, కానీ క్షమిస్తానికి లేదు. అది ఏం పాపమో ఒకసారి ధ్యానిద్దామండి. పరిశుద్ధాత్ముని కనబరిచినప్పుడు, ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారముగా కార్యములు జరిగించేటప్పుడు వారంటున్నారు అది పరిశుద్ధాత్మ కాదు, అపవిత్రాత్మ. ఏంటంటే అది మనుషులు చేయు ప్రతి పాపానికి క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయమైన దోషణకు కానీ ఎప్పుడన్నా కానీ పడిందనుకో అక్కడ డేంజర్. ఆ గాని ఏంటంట, ఆత్మ విషయమైన దూషణకు blasphemy against the spirit will not be forgiven. చదవండి.